హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే హైదరాబాద్లో మా మేనత్త కూతురు వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఎప్పుడు వచ్చినా కూడా కొత్త బ్రష్ వాడుకోవటము, కన్ఫ్యూజ్ అవ్వటము అలా చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈసారి అయితే కంపల్సరిగా ఇలాగ పేరు రాసుకోండి అని పిల్లలు చెప్తూ ఉంటే పేరు రాసేసాను. మీరైనా ఎప్పుడైనా కూడా ఇలాగనే చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత మనము ఏ టూర్కి వెళ్ళొచ్చినా కూడా ఒక స్టాట్యూ తెచ్చేసుకొని ఇలాగ అతికిస్తూ ఉంటాం కదా. ఇంకా పిల్లలు చూడండి, ఇక్కడికి వెళ్ళొచ్చాము, అక్కడికి వెళ్ళొచ్చాము అని అంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత మొహం కడుక్కున్న తర్వాత నేనైతే కాఫీ తాగకుండా ఉండలేనండి. మొహం కడుక్కోవాలి, వెంటనే కాఫీ తాగాలన్నమాట. సరే అని చెప్పి అక్క అందులో గుంత పొంగనాలు వేస్తూ ఉంది. చాలా టేస్టీగా తయారు చేస్తుందండి మా వదిన. అదేంటంటే గాన ఈ పొంగనాల పెన్నం మనకు వచ్చేసి ఒక్క టిప్పుకు వచ్చేసి 12 ఏమో వస్తాయి. ఇది చాలా చిన్న చిన్న పొంగనాలు అనమాట. చాలా బాగుందండి. మనం ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే అలాగా తినేయచ్చు. ఇంకా అయితే అక్క ఇది చాలా బాగుంది అని అంటూ ఉంటే, అబ్బా దీనికోసము అసలు ఏంది ఎక్కువసేపు నిలబడాల్సింది వస్తుంది విజయ, కొంచెం ఇంకా గుంత ఎక్కువగా ఉన్నటివి మనం తీసుకుంటే చాలా మేలు, ఇది మాత్రం వద్దు అని అంటూ ఉందన్నమాట. కానీ మా ఇంట్లో పిల్లలకైతే ఇలాంటి పొంగనాలే ఇష్టం అండి. మీ ఇంట్లో పిల్లలు ఎలాంటి పొంగనాలు ఇష్టపడతారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత నేను కాఫీలో పొంగనాలు తినడం నాకు అలవాటండి. ఇంకా నేను సపరేట్గా పొంగనాలు పెట్టుకొని చట్నీ పెట్టుకొని అలాంటివి ఏమీ తినను అనమాట. జస్ట్ కాఫీ తాగుతూ ఒక 5-6 పొంగనాలు తినేస్తే కడుపు నిండిపోతుంది. అలాగనే చేస్తానండి నేను మాత్రం. ఇంకా అమ్మ వాళ్ళైతే ఎక్కువ శాతము స్వీట్ పొంగనాలు కూడా చేసేవాళ్ళు. ఇంకా ఇప్పుడైతే అక్క అందరికీ ఒక్కొక్క వాయి పొంగనాలు వేసి ఇస్తూ ఉందన్నమాట. ఇంకా వాటిలోకి పల్లీల చట్నీ చేసేసారు. అలాగే మధ్యాహ్నానికి టమాటా పండ్ల రసం చేసిందండి, పప్పు కూడా చేసేసారనమాట. సో మా వదిన వాళ్ళ ఇంట్లో ఏంటంటే మేమందరము కలిసి పని చేసుకుంటూ ఉంటాము. ఇంకా మా అక్క ఆల్రెడీ వంట అంతా మా అక్క మా వదిన ఇద్దరు కలిసి చేసేసారు. మా మేనత్త మాత్రము ఇంకా దేవుడి దగ్గర పూజ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారండి. ఇంకా మా చెల్లెల కొడుకు మామూలుగా 2-3 రోజులలో యూఎస్ఏకి వెళ్తూ ఉన్నారండి. సరే అని చెప్పి నేను మళ్ళీ వీడి సంవత్సరానికి వస్తాడు కదా, ఇలాగ ఫోటోలు తీయించుకుంటే వాడు వచ్చేంత వరకు ఆ ఫోటోలు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని నేనైతే ఫోటోలు దిగుతూ ఉన్నానండి. ఇంకా మా వదిన వచ్చి అసలు టైం ఏంది, మీరు ఏంది ఇంత లేట్ చేస్తున్నారని అరిచేసరికి అందరు పిల్లలంతా కిందికి దిగేసి వచ్చారు. సో ఇలాగ కొందరు అంటే ఒకరొకరు మనకు తొందర పెట్టేటోళ్ళు ఉంటేనేమోనండి మన పనులు చక్కబడేది అని అనిపించింది. ఇంకా లేకుంటే మాట్లాడుతూ ఉంటే మాట్లాడుకుంటూనే ఉంటాం, అంతే కదా. ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వచ్చామండి. ఇంకా ఇక్కడైతే కుకట్పల్లిలో యూనిక్ షాప్కి వచ్చామన్నమాట. అక్కడ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అయితేనేమి, ఫ్యాన్సీవి శారీస్ అయితేనేమి చాలా బాగుంటాయని చెప్పేసి మా వదిన గారు ఇక్కడికి పిలుచుకొని వచ్చారండి. లాస్ట్ ఇయర్ రీసెంట్గా మా వదిన కూతురికి పెళ్ళయిందనమాట. సో ఐడియాస్ అంటే ఏంటంటే ఒకరికి అనుభవంగా ఉంటేనే మరొకరికి చెప్పగలరనమాట. సరే అని చెప్పి ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ అయితేనేమి, అలాగే క్రాప్ టాప్స్ అయితేనేమి ఇలాగ అన్నీ చూస్తూ ఉన్నాము. మీరు గమనించారో లేదో, మనము లైట్లలో ఒక కలర్ కనపడుతుంది, బయటగా మామూలుగా వచ్చి చూస్తే ఇంకొకటి కలర్ కనిపిస్తుంది కదండి. ఎప్పుడైనా కూడా నేనైతే మాత్రము కంపల్సరిగా బయటికి వచ్చి కలర్ చూసుకుంటానండి. ఈ అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే లైట్ కలర్ వేసుకుంది కదా, నాకైతే లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి. సరే అని చెప్పి ఇది తీసుకో బాగుంది అంటుంటే, బామ్మ ఎప్పుడు నువ్వు లైట్ కలర్స్ అని అంటూ ఉంటావని అనింది. అయితే ఒక 2 రోజుల ముందు నాకైతే జస్ట్ కొంచెం ఐడియాస్ ఉన్నాయండి. ఇన్స్టాలో కొన్ని చూస్తూ ఉంటాము, అలాగే పింట్రెస్ట్ యాప్లో కొన్ని చూస్తూ ఉంటాం కదా. నేను ఫోటో పట్టుకొని చూపిస్తూ ఉన్నాను, ఇలాంటి శారీ ఉందా అంటే ఇట్లాంటివి లేవమ్మా అని చెప్తూ ఉన్నారు. సరే మామూలుగా పెళ్ళప్పుడు పసుపు ఫంక్షన్కి ఏదైనా శారీస్ కుదురుతాయేమో అని చూశానండి. ఇంకా ఆ తర్వాత అక్కడ అన్నీ చూసాం కదా. సో ఇంకప్పటికే తలనొప్పి అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఏంటంటే గాన లేట్గా షాప్స్ తీస్తారు, మనము ఇక్కడికి వచ్చేసరికి ఆ ఎండకు తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మధ్యలో మన సబ్స్క్రైబర్స్ కలిసారండి. అక్కడ చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మీ ఛానల్ని చూస్తూ ఉన్నాను, నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది, మోటివేటింగ్గా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా వెంటనే నా ఫేస్ 100 బల్బు లాగా వెలిగిపోయిందండి. ఏం ఫేస్లో వెలుగు? సబ్స్క్రైబరా మస్తుందా?
చాలా బాగా ఓపిక చేస్తారు, చాలా కష్టం కదా ఇంట్లో పని చేసుకుంటారు అదే అనిపిస్తుంది. ఇంత ఓపిక చేస్తారు, నేను నేర్చుకోవాలి. అయ్యో మన ఛానల్ని చూసి ఇంత బాగా నాకు మంచి కామెంట్స్ ఇస్తూ ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఇంకొక షాప్కి వచ్చామండి. దగ్గరలో బాలాజీ షాప్ ఉండిందనమాట. అక్కడైతే మన సబ్స్క్రైబర్స్ కలిశారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము తీసుకున్నటువంటి డ్రెస్సులు ఇవి చూడు విజయ అని చెప్పేసి వెళ్ళిపోయారు. సరే అని చెప్పి వాళ్ళు తీసుకునేటివి మేము కూడా కొన్ని చూసాము. అయితే పిల్లలు ఏంటంటే నిజంగా నచ్చరండి. అప్పట్లో మన అమ్మ వాళ్ళు మనకు తెచ్చినటివే వేసుకునేవాళ్ళం. మనకు కనీసం అంటే 10th క్లాస్ వరకు కూడా ఫ్యాన్సీ డ్రెస్సులు కానీ ఒక 5 6 ఉండేటివండి. నా జీవితంలో కథ నేను చెప్తున్నాను. అంతకన్నా మించి ఉండేవి కాదు. ఇప్పుడు పిల్లలు ప్రతిదానికి ఎన్ని రకాల డ్రెస్సులు తీసుకుంటున్నారంటే అది కూడా నచ్చరు, ఓపిక్గా సెలెక్షన్ చేసుకుంటారండి. మా పెద్దమ్మాయి అయితేనేమి, అలాగే మా అక్కల చిన్న కూతురండి, ఓపిక్గా చూసుకొని నిలబడుకొని అలాగనే సెలెక్షన్ చేసుకుంటూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? అయితే ఇక్కడ డ్రెస్సులు చూపించారు కదా, ఇవి తణుకులుగా ఉన్నాయి, కుచ్చుకుంటాయి, ఇవి వద్దు, మళ్ళీ స్లీవ్లెస్గా ఉన్నాయి, ఇవి వద్దు. అబ్బా ఒక్కటి కాదండి, అన్నీ చూపిస్తూనే ఉన్నారు. ఇవి వద్దు అవి వద్దు అని చెప్పారు. ఇంకా మా వదిన మనమేమో చూడండి షాప్లో కూర్చున్నప్పుడు ఒక గంట సేపు మనం ఇది కాదు అది కాదు అంటూ ఉంటేనే షాపులో మనకు డ్రెస్సులు చూపించే వాళ్ళు మన మైండ్ సెట్ని గ్రహిస్తారండి. ఓహో వీళ్ళకు ఇలాంటివి వేస్తేనే చూస్తారు కదా అని చెప్పేసి అవి మనకు తగ్గట్టుగా చూపిస్తారు. అప్పుడు కరెక్ట్గా సెలెక్షన్ చేసుకుంటాం. అవునా కాదా? అలాగనే మా వదిన కూడా అమ్మ వీళ్ళు ఇట్లా అయితే కాదని చెప్పేసి కొత్తగా మామూలుగా కూకట్పల్లిలోనే మేం సాహెబ్ అనేది ఒక షాప్ ఉండింది కదండి, పాత షాపు పక్కనే కొత్తది ఉందన్నమాట. ఇక్కడ ఇంకా వెరైటీస్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ ఫ్లోర్లోనే దుప్పట ఇలాంటివన్నీ క్లాతులన్నీ ఉన్నాయండి. అయితే మా పిల్లలు ఫస్ట్ ఏం చేసినారంటే దుప్పటలనే సెలెక్ట్ చేసుకున్నారు, అంటే చున్నీలను మాత్రం సెలెక్ట్ చేసుకున్నారనమాట. సరే చేసుకుంటే సరిపోతుందిలే, నాకైతే అంత పెద్ద అవగాహన లేదండి నిజంగా. శారీస్ కూడా మా అత్తమ్మ సెలెక్షన్ చేసినట్టువే నేను తీసుకుంటాను. నాకు వంటల అనుభవం తప్ప ఇలాంటివన్నీ ఏవి లేవండి. ఇంకా ఆ తర్వాత నేను మీద వేసుకొని కలంకారీ ప్రింట్ ఇవి ఈ నడుమ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా అని చెప్పేసి మా పెద్దమ్మాయి చూడండి ఇలా వేసుకొని చూపిస్తూ ఉంది. ఈ ప్రింట్ చాలా బాగుంటుంది మమ్మీ, ఇది పిచ్చివాయి కలంకారీ మమ్మీ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉందన్నమాట. సరే వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు తీసుకోవటమే మంచిదండి. మనం కొనిచ్చిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదని అనకుండా. అందులో ఏంటంటే ఇప్పుడు సెల్లుకు చాలామంది పిల్లలు అడిక్ట్ అవుతున్నారు, కొత్త డ్రెస్సులు చూస్తున్నారు, కొత్త పేజీలలో వెతుకుతూ ఉన్నారు. అసలు మనల్ని అడగకుండానే వాళ్ళే ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు, సొంతంగా సంపాదించుకుంటున్నారు. కాబట్టి హ్యాపీగా డ్రెస్సులు కొనుక్కుంటున్నారని మనసులో అనుకుంటూ సరేనమ్మా నేను కూర్చుంటాను, మీకు నచ్చినట్టు మీరు తీసుకోండి అని చెప్తూ ఉన్నాను. అయితే మా పెద్దమ్మాయి ఫస్ట్ బాగా థిక్గా ఉన్నటువంటి కలరు ఎల్లో కలర్ తీసుకొనింది. ఆ తర్వాత మెంతి కలరు దుపట్టా తీసుకొనిందండి. సరే ఇంకా వాటికి తగ్గట్టుగా మనము మామూలుగా హాఫ్ శారీ కదండి, సో సరే అని చెప్పేసి పైన టాపు బాటము ఒకేలాగా ఉండేటట్టు తీసుకుందాము. కానీ ఇక్కడ మేము ఒక తప్పు పని చేసామండి. మనం ఎప్పుడైనా కూడా క్లాత్ తీసుకున్న తర్వాతనే దుపట్టా తీసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. దుపట్టా సెలెక్ట్ చేసేసుకొని మనకు లంగా పైన జాకెట్ తీసుకోవడానికి చాలా టైం పట్టిందండి. కానీ మా పెద్దమ్మాయి సెలెక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తుంది అనమాట. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లాత్ తీసుకొని అందులో పిల్లలు ఏంటంటే ఫస్టే మాట్లాడుకున్నారు, ఎంగేజ్మెంట్కి పెళ్లి కూతురికి హాఫ్ శారీ బాగా గ్రాండ్గా వేసుకుంటారు, మనమందరం కలిసి ఒకే కలర్ వేసుకుందాము, పెళ్లి కూతురు చెల్లెలు ఒక స్పెషల్గా ఉండటానికి ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటుందని చెప్పేసి అందరూ ఇలాగ మాట్లాడుకున్నారు, ఫొటోస్ తీసి పెట్టుకున్నారు. కాబట్టి చక్కగా సెలెక్షన్ అయిపోయిందండి. కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్లాత్ కొనుక్కున్న తర్వాత మాత్రమే దుపట్టా తీసుకోండి, ఓకేనా? ఇంకా ఇక్కడ చూడండి అన్ని క్లాతులు ఇలా పెట్టేసి చూపిస్తూ ఉన్నారు. మా పెద్దమ్మాయి మాత్రం థిక్ కలర్స్లోనే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటుందండి. ఇంకా మా చిన్నమ్మాయి మాత్రం కామ్గా ఉంటుంది. మా అక్క ఏ కలర్ తీసుకోమంటే సరే పెద్దమ్మ అంటుంది, ఆమెమో కామ్గా ఉండి అన్నీ సెలెక్ట్ చేసుకుంటుందండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి మా చిన్నమ్మాయికి ఈ కలర్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. అయితే మా అన్నయ్య కూతురు రాలేదండి, మీకు నచ్చిన కలర్ తీసుకోండి అక్క, నాకు ఏ కలర్ అయినా కూడా ఓకే అని చెప్పేస్తే మా మేనకోడలు ఏంటంటే నాలాగా ఉంటుందన్నమాట, సోగనలుపు. సరే క్రీమ్ కలర్లో తీసుకోండిరా మా మేనకోడలికి నేను చెప్పినట్టుగా అని చెప్పేస్తే నేను చెప్పినట్టుగా నేను కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇంకా ఇవి రేటు వచ్చేసి అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ 5,000లో ఫిక్స్ అయ్యారండి క్లాతు.
అంతా మనము కుట్టించుకున్న కూలి సపరేట్ అనమాట. సరే ఈ క్లాత్ అయితే మాత్రము మొత్తం 5.5 మీటరు 6 మీటర్లు ఏమో తీసుకున్నారు. 6.5 మీటర్ తీసుకున్నారండి. 5 మీటర్లు లెహంగాకి పెట్టుకున్నారు. పైన టాప్కి మాత్రము 1.5 మీటర్, అంటే మనకు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే అలా కావాలి అని చెప్పేసి అలాగ తీసుకున్నారు. ఇంకా ఇది టోటల్గా మొత్తము కుట్టించినది లెహంగా చున్నీ మొత్తం అంతా 8,000 అండి. అంటే అప్పటికి చున్నీనే 2,000 పడింది కాబట్టి మనకు దుపట్టా లెహంగా అంతా కలిసి మనకు 5,000 పడిందండి. అంతే కదా. సో ఇలాగా సెలెక్ట్ చేసేసుకొని ఇలాగ తీసుకున్నారు. ఇంకా మళ్ళీ పక్కన నార్సింగ్కి వచ్చామండి. ఇక్కడ మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట. మీకు అందరికీ తెలుసు కుక్కట్పల్లిలో ఉన్నటువంటి నార్సింగ్లో వెరైటీ మోడల్స్ ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కానీ మనం శారీస్ తీసుకోవచ్చు, అలాగే మనము లాంగ్ ఫ్రాక్స్ కానీ అలాగే లెహంగాస్ కానీ ఇంకా వాటితో పాటుగా మామూలుగా ఇప్పుడు అనార్కలి మోడల్లో కుట్టించుకుంటున్నారు చూడండి, అలాగైనా కూడా కుట్టించుకోవచ్చు. లేదు అంటే కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా మామూలుగా అలియా కట్ మోడల్లో కూడా కుట్టించుకోవచ్చు అండి. చక్కగా చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడైతే మొత్తము మా పిల్లలంతా సెలెక్షన్ అయిపోయిందండి. మా పెద్దమ్మాయిది, చిన్నమ్మాయిది, మా అన్నయ్య కూతురుది, అలాగే మా అక్క చిన్న కూతురు చాలా ఇబ్బంది పడిందండి. ఆ అమ్మాయి ఫస్టే మంచిగా ఒక ఫోటో తీసుకొని వచ్చింది, కానీ ఇక్కడ కొంచెం లేట్ అయిందండి. సరే అని చెప్పి తీరా వచ్చేటప్పుడు మామూలుగా శారీస్ ఉంటాయి చూడండి, వాటినే మనము హాఫ్ శారీ లెక్క టాప్ బాటమ్ మనం కుట్టించుకోవచ్చు అని చెప్పేసి ఇలాగా చూస్తూ ఉన్నారు. వీటిలోనే పెళ్లి కూతురికి ఏమైనా గ్రాండ్గా సెలెక్ట్ అయితే తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెళ్లి కూతురికి పెళ్లి కూతురు చెల్లెలకి ఇలాగా సెలెక్ట్ చేస్తూ ఉన్నారండి. కానీ ఇవి కూడా నచ్చట్లేదన్నమాట. సరే అని చెప్పి అక్క వాళ్ళు ఏమనుకున్నారంటే, ముందు రోజు షీ నీడ్స్కి వెళ్ళాం కదా, అక్కడ ఏంటంటే కన్నా శారీస్ 10,000 నుంచి చాలా బాగున్నాయండి. 10,000 బిలోలో బాగున్నాయి, 10,000 అబవ్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి హాఫ్ శారీకి మనం అంతా కుట్టించుకుంటే కూడా అది ఎంత అవుతుంది, కనీసం అంటే 12,000 13,000 అవుతుంది. సరే అక్కడికి వెళ్ళి పెళ్లి కూతురికి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యారు. ఇంకా ఇప్పుడు పెళ్లి కూతురు చెల్లెలకి సెలెక్ట్ చేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో, మెరూన్ రెడ్. మనం ఎప్పుడైనా ఇలాగ మొత్తం డిజైన్ ఉంటే లెహంగా కానీ జాకెట్ కానీ ఒకే రకంగా కుట్టించుకొని ఆ తర్వాత మనకు దుప్పటా మాత్రం ప్లెయిన్ వేసుకుంటే చాలా బాగుంటాయి కదండి. సో ఇంక ఇప్పుడైతే వీళ్ళు ఏమంటున్నారు, హైట్ ఎక్కువగా ఉంది కదా తక్కువగా ఉంది కదా, దాన్ని బట్టించి మనం బార్డర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి బార్డర్ పొడవుగా ఉంటే వేస్ట్ అండి, ఇంకా పైకి వెళ్ళిపోతుంది, ఆ పైన కొంచెమే మనకు డిజైన్ కనిపించేది అనమాట. సరే ఈ విధంగా మొత్తం అంతా చూస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే క్లాతులు మాత్రం చాలా బాగున్నాయండి. డోలా సిల్క్ అయితేనేమి, అలాగే మామూలుగా ప్యూర్ రా సిల్క్ అయితేనేమి, పిచ్వాయ్ కలంకారీ అయితేనేమి, ఇలా మనకు బెనారస్లో సూపర్గా ఉన్నాయండి. సరే అని చెప్పేసి ఎవరికి వాళ్ళం సెలెక్ట్ చేసేసుకొని వచ్చామండి. ఇంకా మా అక్క చిన్న కూతురు మాత్రము పట్టుబట్టి పింట్రెస్ట్ యాప్లో ఉన్నటువంటి ఫోటోని పట్టుకొని చక్కగా సెలెక్ట్ చేసుకునిందండి. అది ఏంటి అనేది చూపిస్తాను. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చామండి. చాలా ఆకలి అవుతుందన్నమాట. వామో ఇంకా కమ్మగా వంటలు చేసి పెట్టింది మా అత్తయ్య మా వదిన ఇద్దరు కలిసి. ఉదయమే వంటలంతా చేసి పెట్టారండి. టమాటా పళ్ళ రసము, చిక్కుడుకాయ కర్రీ, కాకరకాయ వేపుడు, పప్పు, ఇలాగ అన్నీ చేశారనమాట. ఎవరికైనా కూడా టౌన్లోకి వస్తే కానీ భలే ఆకలి అవుతుందండి. ఎందుకో మనం ఎక్కువగా మైండ్కు అంటే పదును పెడతాము, దానివల్ల ఆకలి అవుతుందో నాకైతే తెలియదు, కానీ తిరగటం వల్లనో నిలబడటం వల్లనో నాకైతే పిచ్చి ఆకలి అయిందండి. సరే అని చెప్పేసి మధ్యాహ్నం తృప్తిగా తినేసాము. అక్క వాళ్ళు మాత్రం షీ నీడ్స్కి వెళ్ళారండి. సరే ఇంకా ఆ తర్వాత సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి మా మేనత్త నేను ఇద్దరం ఇలా కలిసి బాగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా చపాతీలు చేస్తూ ఉన్నామండి. ఇంకా మా మేనత్తలను చూస్తే నాకు చాలా ఆనందం అండి. అంటే వాళ్ళతో ఎన్నెన్నో కబుర్లు మాట్లాడుకోవచ్చు. అందులో వాళ్ళు లేనిది మనం లేం కదండి. అప్పట్లో పుట్టింట్లో ఉన్నప్పుడు అందరూ మా మేనత్త నలుగురు బాగా కష్టపడ్డారు. ఇంకా ఈ మేనత్తకు మాత్రము మేము ఎప్పుడో ఒకసారి కదా హైదరాబాద్కి వచ్చేది. నేను వస్తే పండగే పండగ అండి. అంటే చక్కగా ఉన్నంతసేపు కాసేపు నగుపిస్తూ మాట్లాడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తామండి. మా నాన్నగారికి కొంచెం నలుపున్నారనమాట. మా కృష్ణుడు ఎలా ఉన్నాడు అని ఎంత ప్రేమగా అడుగుతారంటే నాకు ఆ క్షణంలో నిజంగా అక్కచెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎంత ప్రేమగా ఉంటారనిపించింది. ఇంకా మా పిల్లలైతే మాత్రం ఎలా కుట్టించుకున్నారనేది చూపిస్తానండి. సో కుట్టించుకోవడం మాత్రము హైదరాబాద్లోనే స్టిచ్చింగ్కి ఇచ్చేశారు. ఇంకా మా అక్క చిన్న కూతురు మాత్రము వర్క్ కూడా అక్కడే ఇచ్చేసిందండి. అంటే అప్పటికప్పుడు అనుకున్నా కూడా చాలా బాగా చక్కగా కుట్టించారు. ఇంక ఇప్పుడు చూడండి మా పిల్లలు ఎలా కుట్టించుకున్నారో డ్రెస్సులు అనేది చూపిస్తాను. ఫస్ట్ వంకపండు కలర్ మాత్రము మా పెద్దమ్మాయిది, అలాగే మెరూన్ రెడ్ మా చిన్నమ్మాయిది, క్రీమ్ కలర్ మాత్రము మా మేనకోడలదండి. ఇంకా పైన లైట్ పింక్ కలర్ మాత్రము మా అక్క చిన్న కూతురుదండి.
సో ఈ విధంగా అందరు కలర్స్ సెట్ చేసుకొని ఇలాగ కుట్టించుకున్నారు. ఫైనల్గా మనం ఎన్ని వేసుకున్నా కూడా గాజులు వేసుకుంటేనే లుక్, అవునా కాదా? ఇంకా మేము ఏం చేసామంటే ఈ గాజులు మామూలుగా థ్రెడ్ గాజులు ఎక్కడ అల్లించుకున్నామంటే మా బంధువుల పాపనేనండి. సో మా దగ్గరి రిలేటివ్స్ అనమాట. సరే అని చెప్పి శ్రావణికి ఫోన్ చేసేసి ఇలాగా కలర్స్ అన్నీ పంపిస్తున్నాను శ్రావణి, వీటికి చక్కగా గాజులు అల్లి పంపించు, థ్రెడ్ గాజులు అని చెప్పేసి పంపించాను. నిజంగా ఎంత బాగా అల్లిందంటే నాకు వండర్ అయిపోయినానండి. ఈ గాజుల కోసం మేము మామూలుగా హైదరాబాద్లో తీసుకున్నాం పెళ్లి కూతురికి. అంతకన్నా బాగా అల్లిందండి, అంత బాగున్నాయన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇన్స్టా పేజ్ ఉందన్నమాట ఈ అమ్మాయికి, శ్రావణి బత్తుల అనేది ఒక ఇన్స్టా పేజ్ ఉందండి. సో నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. గాజులు ఎలా ఉన్నాయి అనేది కూడా చూడండి. ఇంకా ఇప్పుడు మా అక్క కూతురుది బ్లౌజ్ చూడండి ఎంత బాగా వర్క్ వేశారో. ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే బ్లౌజుకు మాత్రం రాసి సిల్క్ తీసుకొని ఇలాగ కుట్టించుకునింది అనమాట. మనం మామూలుగా మా పట్టు చీరలు కూడా రాసి సిల్క్లోనే తీసుకుంటున్నాం కదండి. ఇంకా మామూలుగా ఏంటంటే అక్క కూతురు కొంచెం సన్నగా ఉంది అనే ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి కూడా కొంచెం నెక్కు పైకి ఉండేటట్టుగా ఇలాగ కట్ వర్క్ మోడల్లో ఈ విధంగా డిజైన్ వేపించుకునిందండి. కానీ వర్క్ ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉందండి. ఇంకా లెహంగాకు మాత్రము సాఫ్ట్ సిల్క్లో క్లాత్ తీసుకొనింది. ఇది చీరనేనండి. మనకు చీర ఎంత లేదన్నా 5.5 5 ముక్కాలు వస్తుంది కదా. చక్కగా మనకు లంగా కుట్టించుకోవాలి అంటే చుట్టూరు బాగా గుబురు గుబురుగా గోల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో సన్న కుచ్చు పెట్టి ఇలాగా పైన పట్టిలాగా వేసేసి ఇలాగా కుట్టించుకుంది. ఇంకా కింద బార్డర్ మాత్రము కసట్లో తీసుకొనిందండి. అక్కడ చాలా ఫేమస్ కదా బార్డర్స్. సరే 2 బార్డర్లు తీసుకొని ఇలాగ వేయించిన తర్వాత మధ్యలో కొంచెం ఏదో అంటే మనకి అతుకులాగా అనిపించిందని చెప్పేసి ఇంకొక లేస్ గొలుసు కుట్టు టైపులో ఇంకొక లేస్ తీసుకొని ఇంకా ఇలా వేపించింది. టోటల్గా బాటము టాపు సూపర్గా కుదిరాయండి. ఇంకా ఆ తర్వాత దుప్పటా కూడా మంచిగా సెలెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత గాజులు ఎక్సలెంట్గా అల్లిందండి. ఇంకా మా పెద్దమ్మాయి మాత్రము ఇలాగా గాజులు అంటే వంకపండు కలర్లోనే ఇలాగ అల్లించుకుంది. ఇంకా ఆ తర్వాత బ్లౌజ్ మాత్రము ఫుల్ హ్యాండ్స్ అండి. ఇంకా వాటితో పాటుగా కట్ వర్క్ మనకేంటంటే కానీ కింద బార్డర్ కూడా కసట్లోనే తీసుకొనింది. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ మోడల్ కదండి కట్ వర్క్, ఆ మోడల్లోనే అన్ని లంగాలకు కింద బార్డర్స్ తీసుకొని ఇలాగా కుట్టించింది అనమాట. ఇంకా చిన్నమ్మాయి మాత్రము ఒక చేతికి వాచ్ పెట్టుకోవాలి, ఇంకో చేతికి గాజులు మాత్రం కావాలి అని చెప్పేసి సింపుల్గా అల్లించుకునింది. చూడండి ఎంత కాంబినేషన్ అంటే అక్కడ బాగా గమనించారా? రెడ్ గాజులకే గ్రీన్ చున్నీ ఉంది కదా, సో దానికి తగ్గట్టుగా అలాగా అల్లించి పంపించింది. ఇంకా మా మేనగోడలండి కొంచెం నాలాగానే, అంటే నేను అప్పట్లో సన్నగా ఉన్నానులే, మా మేనకోడలికి సన్నగా ఉన్నాను కాబట్టి ఎల్బో హ్యాండ్స్ పెట్టించింది. ఇంకా ఆ తర్వాత గాజులు మాత్రము చున్నీ కలరే తీసుకొనిందండి. ఈ అమ్మాయి చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకొనింది. మధ్యలో గాజు మాత్రం హెవీగా సెలెక్ట్ చేసుకునింది అనమాట. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ముహూర్తం రోజు మనం ఏం చేస్తున్నాము, మంగళ స్నానం అని, గాజుల ఫంక్షన్ అని, అలాగే మెహందీ, సంగీత్ ఇలాగా చేసుకుంటూ ఉన్నాం కదా. వెరైటీగా గాజుల ఫంక్షన్ అప్పుడు ఇలాగా మనము రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే ఎంత బాగుంటుంది కదా. సో నాకైతే ఒకవేళ ఇవి కాస్ట్ అని అనిపించినా కూడా సింపుల్గా ఇలాగైనా అల్లించుకొని అయినా కూడా ఇవ్వచ్చండి. మనం ఒక 4 రకాలు పెట్టి 2-4 2-6 సైజ్ పెట్టేసి అలాగ ఇస్తే ఎంత బాగుంటుంది కదా. నాకు అలాగనే అనిపించిందండి. ఒక కొత్త ఐడియాననే అనుకోవచ్చు. సో అందరికీ తెలుసు. టోటల్గా ఇలాగా రెడీ అయ్యారండి. ఎలా ఉన్నారు మా పిల్లలు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సరే కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను షేర్ చేశాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.